రాష్ట్ర అధికార ప్రతినిధి మన దళిత హరిజన గిరిజన వర్గాల గొంతుక మన నాయకులు శ్రీ సరిపిల్ల రాజేష్ గారికి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు శ్రీరామ్ చంద్రబాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎక్కడైనా చూసాం మనం ప్రతిపక్షంలో వాళ్ళు అధికార పార్టీలో చంపడం వయస్సులు పిలుకొని ప్రతి ఒక్కరు చేసే పని. కానీ అధికార పార్టీలు ప్రతిపక్షంలో కావాలంటే తోపై ఉండాలి. అధికార పార్టీ వదిలి ఈ రోజున ప్రతిపక్ష పార్టీ నిలబెట్టారంటే నాకు అర్థం చూసినప్పుడు అన్న కోపట్టి దేశంలోనే నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్తే దేశంలో మాట్లాడుతుంది దేశంలోనే ఆ బ్యాంక్ నెంబర్ 1 స్థానంలో తీసుకెళ్తే ఎవరన్నా ఆయనకున్న గంధాలు దిగేయండి. ఆయనకున్న గంధాలు దిగేసి ఎవరికి ఇచ్చిన గంధంలో ఈ నియోజకవర్గం నుంచి కన్న తల్లి లాంటి మన భువనేశ్వరమ్మని అవమానించిన వాడి కన్నాలు పెట్టాడు. అంటే ఒక్కసారి ఆలోచించండి. నిన్న కాకముంద అన్న మైక్ అందుకుని మాట్లాడుతాడు. నేను అర్జునుడిని అన్నాడు. అసలు భారతం కాబట్టి నీకేం తెలుసన్నా? నిజంగా భారతం రామాయణం ఎందుకు జరిగింది? ఒక మహిళను అవమానపరిచినందుకే కదా. ఆ మహిళను అవమానపరిచినందుకు మహాభారతం రామాయణం జరిగితే మనోడిగా ఏం తెలియక అర్జునుడు అంటున్నాడు. కానీ నిజంగా జరిగింది ఏంటి చెప్పంటారా? రామాయణంలో సీతాదేవి అవమానించబడినట్టు ఇక్కడ భువనేశ్వరం అవమానించబడితే శ్రీరామచంద్రులాగా చంద్రబాబు నాయుడు గారు యుద్ధం చేస్తూ ఉంటే లక్ష్మణుడు ఆయనతో పాటు వెనకాల నిలబడ్డది. కేసులో అవసరమైంది ఆయన ఎక్కడో ఎన్ఆర్ఐ కావాలంటే ఈ రోజున గంధంలో మీ అందరికీ నిజాయితీ పడిన నాయకుడు దొరుకుతాం. నిజంగా ఈ గంధంలో అసెంబ్లీ నియోజకవర్గం చేసిన చెప్పడం సార్ అందరూ ఇది ఆయన రాజధాని చేద్దాం అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక విజయవాడ ప్రాంతంలో రాజధాని అవ్వాలా, విజయవాడ ప్రాంతం రాజధాని అవడానికి వీలు లేదని మొత్తం ఈ కృష్ణా జిల్లాను గుంటూరు జిల్లాను బదనాం చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా
జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాజకీయ సమాధానం అయితేనే మీరు ఫోర్స్ ఉన్నవాడు. ఈ రోజున మైక్ సాగించలేదు ఎందుకు, కానీ యాదగిరి వెంకటరావు గారు లాంటి నిజాయితీ గల ఇన్ని కేసులైనా తప్పుకుని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి చేత, లోకేష్ గారి చేత శభాష్ అనిపించుకుని అలాంటి నాయకుడు నీకు నిలబెట్టాలంటే ఆంధ్రప్రదేశ్లోని ఎంతమంది శాసనసభగా ఆయన నిలబెట్టాడు. అలాంటి వ్యక్తిని మీ అందరూ కూడా గెలిపించాలి. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం, జగన్ రెడ్డి ప్రాంతంలో మహిళలు తిట్టుకోళ్ళకి ఆయన సెక్యూరిటీ పెట్టి మహిళలను నేను తిట్టూ అన్నాను. మహిళలంటే నాకు చిన్న తల్లితో సభలో నేను మహిళలు తిట్టినందుకు ఆయన ఈరోజు పనిష్మెంట్ అనుభవిస్తున్నాను. అలాంటి వ్యక్తులు తోడుండి ఈ గన్నవరంలో ఆయన గెలిపిద్దామా వద్దా? ఈ రాష్ట్రంలో మోసం చేసిన జగన్ రెడ్డిని ఓడించడానికి నేను సిద్ధం.